రాజధాని అమరావతిలో 37,702 కోట్ల రూపాయల విలువైన పనులకు ఖరారైన టెండర్లను సీఆర్డీఏ ఆమోదించింది. ఇప్పటికే టెండర్లు ఖరారు చేసి గుత్తేదారులను ఎంపిక చేయగా త్వరలోనే ఎల్ఓఐలు జారీ చేసి పనులు ప్రారంభించనున్నారు. మరికొన్ని పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేయనున్నారు. రాజధాని అమరావతి పునః ప్రారంభం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టెండర్లు ఖరారైన 37,702 కోట్ల విలువైన 59 పనుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపారు. మొత్తం 48,012 కోట్ల విలువైన 73 పనులకు సీఆర్డీఏ అథారిటీ గతంలోనే ఆమోదం తెలపగా వాటిలో 61 పనులకు సీఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచాయి. వాటిలో 59 పనులకు బిడ్లు ఓపెన్ చేసి గుత్తేదారు సంస్థల్ని ఖరారు చేశారు. సీఆర్డీఏ మొత్తం 24 పనులకు టెండర్లు పిలవగా వాటిలో 22,607 కోట్ల విలువైన 22 పనులకు బిడ్లు ఖరారు చేసింది. మిగిలిన 2 పనుల టెండర్లు ఈ నెల 17న తెరవనున్నారు. అలాగే ఏడీసీ 15,085 కోట్ల విలువైన 37 పనులకు టెండర్లు ఖరారు చేసింది. ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో టెండర్లు ఖరారైన పనులకు ఆమోదం తెలిపిన వెంటనే గుత్తేదారు సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసి పనులు ప్రారంభించనున్నట్లు పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. 73 వరకు గత అథారిటీలో క్యాబినెట్లో 48,012 కోట్లకి యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో యాక్చువల్గా 59 టెండర్లు యాక్చువల్గా నిన్నటి ఓపెన్ చేశారు. 37,702.15 కోట్లు ఆ టెండర్ వాల్యూ ఓపెన్ చేశాం. అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, రాజధాని రోడ్లు, జాతీయ రహదారికి అనుసంధానించడం, కరకట్ట రోడ్డు విస్తరణ వంటి 16,871 కోట్ల విలువైన మరో 19 పనులకు అంచనాలు సిద్ధం చేశారు. వీటికి ఈ నెలాఖరులో టెండర్లు పిలవనున్నారు. 2014-19 మధ్య అమరావతిలో స్థలాలు పొందిన 31 సంస్థలకు కొనసాగింపు, కొన్ని సంస్థలకు కేటాయింపుల రద్దు, కొన్ని సంస్థల్ని వేరే చోటుకు మార్చడంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సైతం సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. తాజా అంచనాల ప్రకారం రాజధానిలో ప్రధాన మౌలిక వసతులు, పరిపాలన, నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం టవర్ల వంటి భవనాలు, రాజధానికి భూములిచ్చిన రైతులకు లేఅవుట్ల అభివృద్ధి వంటి పనులకు 64,000 కోట్ల వ్యయం కానుంది. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు రుణం ఇవ్వనుండగా ఇతర బ్యాంకుల నుంచి 5,000 కోట్లు సేకరించనున్నారు. మొత్తం 31,000 కోట్ల రుణం, వడ్డీ మొత్తం కూడా అమరావతిలో అభివృద్ధి చేసిన తర్వాత మిగిలిన భూములు విక్రయించగా వచ్చిన సొమ్ముతో చెల్లించనున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి వచ్చే డబ్బు సీఆర్డీఏ ద్వారానే ఖర్చు చేయనున్నారని, అందుకే ఈ ఏడాది బడ్జెట్లో 6,000 కోట్లు ప్రతిపాదించారని మంత్రి నారాయణ తెలిపారు. దీన్ని అర్థం చేసుకోలేని వైసీపీ నేతలు ప్రజల సొమ్ముతో రాజధాని కడుతున్నారని, యాగి చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్. అంటే దీనికి కావలసిన ఈ కన్స్ట్రక్షన్కి అయ్యే డబ్బు ఒక్క పైసా కూడా ప్రజల ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 4,000 ఎకరాల ల్యాండ్ యాక్చువల్గా డెవలప్డ్ ల్యాండ్. వర్క్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే ల్యాండ్ రేటు పెరుగుతుందో ల్యాండ్ రేట్ పెరగంగానే ఆ ల్యాండ్ ఆక్షన్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఈ 31,000 కోట్లు అసలు దాని వడ్డీ కూడా కట్టడం జరుగుతుంది. వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి ఇస్తున్నారు 6,000 కోట్లు అనుకుంటున్నారు. కాదండి, ఏదైతే హడ్కో కావచ్చు, అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, వాళ్ళు ఇచ్చే యొక్క లోన్లో నుంచి ఒక 6,000 కోట్లు యాక్చువల్ సిఆర్డీకి ఇస్తారు. సిఆర్డీ ఖర్చు పెడుతుంది. ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు విలేకరులు అడిగితే ఒక మాట అన్నారు, రాజధాని ఎక్కడ ఏంది మీ స్ట్రాటజీ అంటే మేమంతా మాట్లాడుకొని చెప్తా ఉన్నారు. ఏంది ఇంకా మాట్లాడుకొని చెప్పేది? 17 క్యాబినెట్లో అప్రూవ్ కాగానే మొత్తం వర్క్స్ టేకప్ అవుతాయి. బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అమరావతి రాజధానిలో మినిమం 20,000 మంది వర్క్ చేస్తుంటారు. గత 5 ఏళ్లు రాజధానిపై తీర్చుకున్న కక్ష సాధింపు ఇంకా కొనసాగుతూనే ఉందని మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతికి రుణం మంజూరు చెయ్యొద్దంటూ కొందరు ప్రపంచ బ్యాంకుకు లేఖలు సైతం రాశారన్నారు.